విరాజ్ సార్ గుడికి ఎందుకు వస్తారు సార్? మనం ఎందుకు తనని ఫాలో అవుతూ వచ్చాం? చూడండి, ఆయన ఇక్కడ ఎక్కడా లేరు. ఎందుకు లేడు? ఓడి కార్ చూడు, అక్కడ పార్క్ చేసింది. నేను అదే చెప్పాను సార్. విరాజ్ సార్ గుడికే వచ్చారు. భక్తి సార్, భక్తి. భక్తియా ప్రేమ? చూద్దాం. ప్రేమ సార్? ఏం చెప్తున్నారు మీరు? అంటే విరాజ్ సార్ని మనం ఫాలో అయ్యింది వాడు ఎవరైనా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడా అనేది నా డౌట్. విరాజ్ సారా? మన విరాజ్ సారా? ఏంటి సార్, కామెడీ చేస్తున్నారా? నేను కామెడీ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా నీకో? కాస్త. అయ్యో లేదు సార్, అంటే ఆఫీసులో మంచి మంచి అమ్మాయిలున్నా కన్నెత్తి కూడా చూడని మనిషి విరాజ్ సార్. అలాంటిది ఏ అమ్మాయినో కలవడానికి ఎక్కడి దాకా వచ్చాడంటే నవ్వొస్తుంది సార్. అస్సలు ఛాన్సే లేదు సార్. అమ్మాయిని వెతుక్కుంటూనే వచ్చాడు కదా, లోపల స్వామి కార్యం జరుగుతుందా స్వకార్యం జరుగుతుందా అది చూద్దాం. సార్, అంత షూర్గా అమ్మాయిని చూడడానికి వచ్చాడంటున్నారు, మీరెలా చెప్తున్నారు? ఈ మధ్య వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు అనుమానంగా ఉంది. అనుమానమా? కన్ఫామ్గా తెలీదా? మీరు చెప్పేది చూసి విరాజ్ సార్ గుడి లోపల ఏ అమ్మాయితోనో ఉన్నాడంటారేమో అనుకున్నాను. ఉండే ఉంటాడు, నువ్వే చూద్దు గాని. ముందు కార్ పార్క్ చేయి. పార్క్ చేశాను కదా సార్. రోడ్డు మీద కాదు, పార్కింగ్లో పెట్టు. ఓ సారీ సార్, సారీ. దేవుడా, పుష్పకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే కాపాడుతండ్రి. పుష్ప! విక్కీ, నువ్విక్కడా? సరైన సమయానికొచ్చావు బాబు. పుష్ప, నీకేం కాలేదు కదా? ఏం కాలేదత్తయ్య. విక్కీ, నీ చేతికేమైనా దెబ్బ తగిలిందా? ఏం కాలేదక్క. రండి, ప్రదక్షిణలు కంటిన్యూ చేద్దాం. అది వదిలే, నువ్వేంటి ఇవాళ ఇటొచ్చావు? నీ వయసు వాళ్ళు గుడికి రావడమే విశేషం. మనసు బాధగా అనిపించినప్పుడల్లా గుడికి వస్తూ ఉంటానంటీ. అయ్యయ్యో, అంతలా ఏమైంది బాబూ? చెప్పాల్సింది చాలా ఉందంటీ. ప్రసాదం తింటూ మాట్లాడుకుందాం. రండక్క. పద. పద పుష్ప, వెళ్ళి ప్రసాదం తీసుకుందాం. అరే, మీరెక్కడికి వస్తున్నారు? అక్కడ లైన్ చూసారా? హనుమంతుడి తోకలా ఇంత పొడుగ్గా ఉంది. మీరు ఆ క్యూలో నిలబడి ప్రసాదం తీసుకోవడం అవసరమా? మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. అయ్యో వద్దు బాబూ, నువ్వొక్కడివే అంతసేపు ప్రసాదం తీసుకురావాలంటే కష్టం కదా. నేనొక్కనే కాదా అంటే, అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళ ఊరేది, వాళ్ళ పేరేదో అడిగేలోపే ప్రసాదం దొరికేస్తుంది. మీరు కూర్చోండి, నేను తీసుకొని వస్తాను. విక్కీ, అయ్యో ఈ విక్కీ విననే వినడు. అత్తయ్య, మీ కాళ్ళ నొప్పులున్నాయి కదా, రండి కూర్చోండి. ఏం లేదులేవే, సాయంత్రం పూట కదా, ఎండ కూడా తక్కువగానే ఉంది. అయినా దేవుడి గుళ్ళో ఎంత నడిచినా నాకు అలసటగా అనిపించదు. మీరు అలా అన్నారని మీనాక్షికి తెలిస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా తిడుతుంది. రండి అత్తయ్య, కూర్చోండి. నేనేమైనా మీనాక్షికి భయపడతానా?
ఏం చెప్తుందో చూడు. నడు, నీకు నీరసంగా ఉంది, నిన్ను కూర్చోబెడతాను. నడు. అయ్యో నువ్వు కూర్చో. మీరు జాగ్రత్త కూర్చోండి. అబ్బా, ఏంటి బానే ఉందా? అత్తయ్య. ఆంటీ తీసుకోండి. విక్కీ, ఇంత తొందరగా ఎలా వచ్చేసావు? అక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్రెండ్స్ చేసుకున్నాను. వాళ్ళు వద్దన్నా వినకుండా నువ్వే ముందు వెళ్ళని లైన్లో చోటిచ్చేశారు. ఇందాక చూస్తే మనసు బాధగా ఉంది, అందుకే గుడికొచ్చాను అన్నావు. ఇప్పుడేమో ఆ బాధంతా మర్చిపోయి జనంతో స్నేహం చేస్తున్నావు. నీకేం చెప్పాలి? మనసుకి ఎలాంటి గాయమైనా